బోయపాటి గారి సినిమాలో కత్తిలు లేకుండా తీయమంటే ఎలా ఉంటుందో, ఒక రాజకీయ దురంధరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు అన్నారటండి. చాలా వరకు ప్రయత్నిస్తానండి. చూశానండి, ఏవి ప్రదర్శించారు. ఆ ఏవి చూసినప్పుడు నిజంగానే నా కళ్ళు చెమర్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది జీవితాలను ఆయన బాగు చేశాడు. మేము ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. ఇంత గొప్ప వ్యక్తి మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాలే కాదు. అయితే సైబర్ టవర్లు వేసిన మొక్కలు ఇన్ని ఉన్నాయని నాకు తెలీదు. ఒక మొక్క మాత్రం మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారిని. ఒక మొక్క మా అక్క మోసం చేసింది. కానీ విశ్వాసం చూపించి ఇన్ని మహావృక్షాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి నిలబడటం మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదావందనం తెలియజేస్తున్నానండి. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మన జీవితాలే కాదండి, రాజకీయంగా కూడా ఈ రోజున ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎంతోమంది ఈ రోజున నాయకులకి జీవితాన్ని ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారండి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే. ఒప్పుకుంటారా? ఒప్పుకుని తీరాలండి.